సృష్టిలో కూడా చూడండి, సృష్టిలో ఫస్ట్ ప్రొవిజన్ సిద్ధపరిచి దాని తర్వాత చివరిగా మనుషుడు వచ్చాడు. మనుషుడు వచ్చిన తర్వాత ప్రొవిజన్ రాలే. అంటే దేవుడు నీకు ఏది కావాలో ముందుగానే సిద్ధపరిచే దేవుడు. ఇక్కడ అదే మాట చెప్తూ వస్తున్నాడు, చదవండి అక్కడ. మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఎవరు పోషిస్తారు? గట్టిగా చెప్పండి. ఆ తండ్రి మీ తండ్రా? ఎందుకంటే యేసు ప్రభు ఆయన రాజ్యం గురించి బోధించినప్పుడు అదే హైలైట్ చేస్తున్నాడు. హీస్ హైలైటింగ్ దట్ కాంటెక్స్ట్. ఆ తండ్రి ఉన్నాడు. నీ పోషకుడు ఎవరో ఆ తండ్రి. ఆ ఈరే ఎవరో ఆ తండ్రి. ఆ ఎల్షడా ఎవరో ఆ తండ్రి. ఆ తండ్రి ఉన్నాడు. కానీ నీకు ఎలా పొందుకుంటావు? యేసు ద్వారంగా, ఆయన నామంలో. నా నామంలో ఏదైతే మీరు తండ్రిని అడుగుతారో మీకు అనుగ్రహించబడుతుంది. నా నామంలో మీరు నన్ను ఏదైతే అడుగుతున్నారో తండ్రి మహిమపరచబడినట్లుగా మీకు అనుగ్రహించబడుతుంది.